నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. కుళ్ళు రాజకీయాలను కడిగి పారేయాలి, సర్వభ్రష్టమైన వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలి. అప్పుడే ఊహ తెలిసే చిరుప్రాయం నుంచి వృద్ధుల వరకు దేశంలో అందరి ఆలోచన అదే. ఆశయం బాగానే ఉంది, కానీ ఆచరించే మార్గమో ఎదురు చూపుల్లోనే దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ఇన్నేళ్ల తరువాత మరోసారి ఆ ఆశలు ఆలోచనలకు ఊతం దొరికింది. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి అసమర్థతలను చూసి విసిగి వేసారిపోయి ఆందోళన చెందుతున్న వారందరి దృష్టి ఆకర్షించింది ఢిల్లీ సమరాంగణం. విలువలు సుపరిపాలనలే నినాదంగా ఆశలు రేకెత్తించిన ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనమే సృష్టించింది. అనుకున్నంతా చేసి కాంగ్రెస్ను ఊడ్చేసింది, కమలనాథులకు సవాల్గా నిలిచింది. సంప్రదాయ పార్టీలకు భిన్నంగా పుట్టిన ఏడాదిలోనే ఆప్ ఆ స్థాయికి ఎలా చేరగలిగింది? గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మార్పు ఆరాటాన్ని చాటుతున్న ఆప్ ఇప్పుడు 2014 ఎన్నికలకు అజెండాలను సిద్ధం చేసే స్థితికి ఎలా చేరింది? దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి కనీవినీ ఎరుగని సంచలనాలు నమోదయ్యాయి. భారత రాజకీయ యవనికపైకి కొత్త శక్తిని స్వాగతించాయి. మన సామాన్య ప్రజలు నేటికీ ప్రత్యామ్నాయ వేదికల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో దేశమంతటికీ చాటి చెప్పిన చారిత్రక పరిణామం ఇది. కొమ్ములు తిరిగిన కాంగీయుల కోటలు తుత్తునియాలైపోయాయి. 127 సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ చిరునామా దాదాపు గల్లంతయింది. దశాబ్ద కాలంగా ఏలుతున్న అధికార పీఠం నిలువునా కుప్పకూలిపోయింది. భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా, కొత్త విత్తుల ఆమ్ ఆద్మీ 2వ స్థానంతో గెలుపు బావుట ఎగరవేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా వాస్తవంగా ఢిల్లీ ఎన్నికల్లో గెలిచింది ఎవరు? రేపు అధికారం చేపట్టాల్సిన సంఖ్యాపరంగా కాక నైతిక విజయం ఎవరిది? ఎటూ కాని బొటాబొటి ఆధిక్యంతో 38 స్థానాలు సాధించిన కమలం నిజంగానే అక్కడ వికసించిందా? అంటే అందరి చూపు మళ్లేది మాత్రం పుట్టి ఏడాదైనా నిండకముందే మహాయోధుల్ని మట్టి కరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ వైపే. నేటి తరానికి కావాల్సింది మాటలు కాదు, చేతలు అంటూ ఉత్తుంగ తరంగంలా దూసుకువచ్చిన అరవింద్ కేజ్రీవాల్ చుట్టే ఓట్లు సీట్లు కాక మార్పు నినాదంతో ఆప్ సృష్టించిన చరిత్ర అలాంటిది. మరి అధికారం తోడు లేదు, అంగబలం లేదు, అర్ధబలం లేదు, ఉన్నదల్లా తుణికిసలాడే ఆత్మవిశ్వాసం, వ్యవస్థల భ్రష్టత్వాన్ని ఊడ్చేయాలనే దృఢ సంకల్పం, సేనావాహినిగా తరలివచ్చిన సామాన్య కార్యకర్తల అండా దండ. రాజకీయమంటేనే కొత్త అర్థాలు చెబుతున్న నేటి రోజుల్లో కేవలం వీటితోనే ఇలాంటి అసామాన్య ఫలితాలు సాధించడం అంటే ఎవరి ఊహకు కూడా అందని విషయమే. కానీ ఢిల్లీ గడ్డపై అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఫలితాల విశ్లేషణలో తెలిసి వచ్చిన మరో ఆసక్తికరమైన విషయం, గెలిచిన 28 సీట్లతో పాటు మరో 20 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు చూపిన ప్రదర్శన. ఈ 20 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ విజయంతో పాటు ఢిల్లీ పీఠాన్ని ఏలే అవకాశాన్ని త్రుటిలోనే చేజార్చుకుంది. లేదంటే ప్రత్యర్థి భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లోని కొమ్ములు తిరిగిన రాజకీయ ఉద్దండుల్ని సవాలు చేసిన ఆప్ అభ్యర్థులు మరో చరిత్రను లిఖించేవారే. ఆర్కేపురం స్థానం నుంచి ఆప్ అభ్యర్థి ఇల్మీ భాజపా అభ్యర్థి అనిల్ కుమార్ శర్మపై ఓడిపోయింది కేవలం 326 ఓట్ల తేడాతోనే. సుల్తాన్పూర్లో ఆప్ అభ్యర్థి ఓడింది 1100 ఓట్లతోనే. ఈ 2 స్థానాలే కాదు, చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ 20 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు 3000 ఓట్ల లోపు తేడాతోనే ఢిల్లీ శాసనసభ అవకాశాలు కోల్పోయారు. ये चुनाव पहली बार सच्चाई और ईमानदारी के ऊपर लड़ा गया है। इस चुनाव में सबसे बड़ा मुद्दा था, एक तरफ ईमानदार राजनीति थी और दूसरी तरफ इन लोगों की भ्रष्ट राजनीति थी।
अभी तक जब भी हम राजनीति की बात करते थे तो उसका मतलब होता था गुंडागर्दी, अपराध, भ्रष्टाचार, गलत चीजें। पहली बार जनता ने ईमानदारी से राजनीति करने की कोशिश की। ఆమ్ ఆద్మీ ఈ ప్రభంజనంలో నలుగురు మంత్రులు ఓడిపోయారు. కాంగ్రెస్ భాజపాలోనూ పలువురు ముఖ్య నేతలు మట్టికరిచారు. 15 ఏళ్ల తన అప్రతిహత పాలనను ప్రజలు అంత దారుణంగా చిత్కరిస్తారని బహుశా షీలా దీక్షిత్ కూడా ఊహించి ఉండరు. అంతెందుకు, స్వయాన ఆమె అరవింద్ కేజ్రీవాల్ చేతిలో 25,864 ఓట్ల తేడాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలో పాగా వేయాలని ఉబ్బిళ్లూరుతున్న కమలనాథుల ఓట్లకు ఆమ్ ఆద్మీ పార్టీ భారీగానే గండికొట్టింది. అనూహ్య ఫలితాలతో 2 ప్రధాన పార్టీలకు గట్టి హెచ్చరిక పంపింది. మరో ఆసక్తికరమైన విషయాన్ని చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలుపొందిన 28లో నలుగురు 30 ఏళ్లైనా నిండని యువ కెరటాలే. ఈలోపే వారు శాసనసభ్యులైపోయారు. రాజకీయాల్లో ఆరితేరిన ఉద్దండలకు చొక్కలు చూపించారు. సామాన్యులు సైతం చట్టసభల్లో అడుగు పెట్టగలరని నిరూపించారు. వారే రాఖీ బిర్లా, ధర్మేంద్ర సింగ్ కోలి, అఖిలేష్ పాటి త్రిపాఠి, విశేష్ రవి. మాస్ కమ్యూనికేషన్ లో ఎంఏ చేసి జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రాఖీ బిర్లా వయస్సు 26 ఏళ్లు. ఇటీవలే మృతి చెందిన సహ ఉద్యమకారిణి సంతోష్ కోలి సోదరుడు ధర్మేంద్ర కోలి వయస్సు 27 ఏళ్లు. ఎంఏ చేసి నిన్నటి వరకు ఖాళీగా ఉన్న అఖిలేష్ పాటి త్రిపాఠికి 28 నిండలేదు. వికాస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పేదలకు అవినీతి నుంచి రక్షణ కల్పిస్తూ రాజకీయాల్లో అడుగుపెట్టిన విశేష్ రవి వయస్సు 30 ఏళ్లే. ये कौन लोग हैं? कौन है राखी बिरला? कौन है अशोक सिंह? कौन है अखिलेश मणि त्रिपाठी? ये सारे इस देश के आम लोग हैं। और जिस दिन इस देश की आम जनता खड़ी हो जाती है उस दिन बड़े बड़े सिंहासन डोल जाते हैं. ఈ ఫలితాల్ని బట్టే హస్తిన రణక్షేత్రంలో యువ మంత్రం ఏ స్థాయిలో పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇవే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల సగటు వయస్సే 40 ఏళ్లు దాటలేదు. అరవింద్ కేజ్రీవాల్ కి కూడా ఇంకా 45 ఏళ్లు దాటలేదు. పార్టీ పెట్టి ఏడాదే నిండింది. కొందరికి 3 పదులు నిండలేదు. మరికొందరు 30 నుంచి 50 ఏళ్లలోపే. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తే ఇంత తక్కువ కాలంలో ఇంత యువరక్తంతో ఎగసి మన్నిన పార్టీలు మచ్చుకైనా కనిపించవు. మన రాష్ట్రంలో 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశాన్ని మినహాయిస్తే అంత తక్కువ కాలంలో భారీ విజయాన్ని అందుకున్న పార్టీలు లేనేలేవు. ఒక్క మాటలో చెప్పాలంటే పుబ్బలో పుట్టిన పార్టీ మకలో కనిపించకుండా పోతోంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఒక్క దెబ్బతో 15 ఏళ్ల కాంగ్రెస్ పెత్తనాన్ని ఊడ్చి అవతల పడేసింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? 2012 నవంబర్ 26న పార్టీ పెట్టిన కేజ్రీవాల్ బృందం ఇంత తక్కువ వ్యవధిలో నిర్ణయాత్మక శక్తిగా ఎలా ఎదిగింది? అందుకు వారి విధానాలు, అనుసరించిన వినూత్న పోకడులే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పార్టీ పెట్టడానికి ముందే ఆ నిర్ణయం తీసుకోవాలా వద్దా అని 7.5 లక్షల మందిని సర్వే చేసి అభిప్రాయాలు సేకరించారు. 76% మంది సరే అన్నాకే రాజకీయ కురుక్షేత్రంలోకి అడుగు పెట్టారు. వస్తూనే కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టి వారి ఓట్ల మంత్రాన్నే పేరుగా చేసుకున్నారు. కాంగీలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడేసేలా చేసి సామాన్యుల అజెండాతో జెండా ఎగురవేశారు. అక్కడి నుంచి కేజ్రీవాల్, ఆయన బృందం ప్రతి అడుగు సంచలనమే. సెప్టెంబర్లో ప్రకటించిన పార్టీ విధాన పత్రంలోనే మరోసారి స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తక్షణం జనలోక్పాల్ చట్టం తెచ్చి పారదర్శకతకు పెద్దపీట వేస్తామంటూ జనాల్లోకి వెళ్లారు. అంతకుముందు విద్యుత్, నీటి బిల్లుల అంశంలో పేదల పక్షాన పోరాటాలతో పాటు సమయం వచ్చిన ప్రతిసారి ప్రముఖుల్ని లక్ష్యం చేసుకుని విమర్శలతో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారారు. ప్రచారంలోనూ అదే కొత్తదనం. E=mc². ఇదేంటి, ఐన్స్టీన్ చెప్పిన కాంతి వేగం లెక్క E=mc² అయితే E=mc³ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవద్దు. ఆప్ చెప్పిన ఈ E=mc³ లో E అంటే ఆప్ ఎనర్జీ, M అంటే మార్పు కోరే మిషన్, C³ అంటే ప్రజల కోసం ప్రజలే నిర్వహించే సిటిజన్ కాల్ క్యాంపెయిన్. ఐన్స్టీన్ కాంతి వేగానికి ఒక ఆకు ఎక్కువే అంటూ E=mc² నే తిరగరాసిన ఆప్ తక్కిన అన్ని అంశాల్లోనూ అదే పంథాలో ముందుకెళ్లింది. సిటిజన్ కాల్ క్యాంపెయిన్ లో మరో కీలకాంశం 3 పదుల సూత్రం. ఆప్ అంటే అభిమానం ఉన్నవారు. ఎక్కడ నుంచైనా రోజుకో 10 నిమిషాలు కేటాయించి 10 ఫోన్ కాల్స్ తో 10 మందిని పార్టీకి ఓటు వేసేలా ఒప్పించడమే ఈ 3 పదుల సూత్రం. ఒక్క కాల్, ఒక్క నిమిషం, మెరుగైన భారతం కోసం అంటూ అందరినీ ప్రచారం కార్యక్రమంలో భాగస్వామ్యులు చేశారు. హైటెక్ పంథాలో యువతను విశేషంగా ఆకర్షించారు.
అవినీతి, అక్రమాలు, శాంతి భద్రతల సమస్యలతో విసిగి వేసారిన ఢిల్లీ జనం కోసం కేజ్రీవాల్ తెచ్చిన మరో వినూత్న పథకం ఉన్న 70 నియోజకవర్గాలకు దేనికది ప్రత్యేక మేనిఫెస్టో. స్థానిక అవసరాలపై దృష్టి సారించి కేజ్రీవాల్ తెచ్చిన కొత్త వాగ్దాన పత్రానికి విశేష ఆదరణ లభించింది. ప్రజల వాస్తవిక అవసరాలపై దృష్టి పెట్టారు. బస్ స్టాప్, ఫుట్పాత్లు, మురుగునీటి కాలువలు వంటి అంశాలతో 70 నియోజకవర్గాలకు 70 వాగ్దాన పత్రాలు సిద్ధం చేశారు. తాగునీటి సరఫరా, రోడ్ల నిర్వహణ, విద్యుత్ బిల్లులు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్ల సదుపాయం, శివారు ప్రాంతవాసుల వ్యవసాయ అవసరాల కోసం ఎరువులు, విత్తనాల దుకాణాలు వీటికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ప్రయోగం రాజకీయ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. కీలకమైన అభ్యర్థుల ఎంపికలోనూ భిన్నమైన పద్ధతుల్ని అనుసరించిన ఆప్ ప్రత్యేకత చాటుకుంది. నీతి, నిజాయితీలకు ప్రాధాన్యమిచ్చింది. ప్రచార సమయంలో వివాదాల్లో చిక్కిన ఓ అభ్యర్థిని పోటీ నుంచి తప్పించి పార్టీ స్ఫూర్తి దెబ్బతినకుండా జాగ్రత్త పడింది. విరాళాల సేకరణలోనూ అంతే పద్ధతిగా వ్యవహరించింది. ఎన్నికలకయ్యే ఖర్చుల కోసం 19 కోట్ల రూపాయలు విరాళాలను ప్రజల నుంచి పారదర్శకంగా సేకరించిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రతి విరాళానికి రసీదిచ్చారు. ప్రచారంలో ఎక్కడా నిబంధనలకు అతీతంగా రూపాయి ఖర్చు చేయడం లేదు. విరాళాలు ఇచ్చిన వారందరి పేర్లను వెబ్సైట్లో పెట్టారు. ఆ విధానాలకు ఆకర్షితులయ్యే అనేక మంది విద్యార్థికులు కార్యకర్తల్లా మారారు. अभी तक चुनावी राजनीति पेड वर्कर्स के उस पे लड़ी जाती थी, लोगों को हायर किया जाता था. पहली बार इस चुनाव को जनता ने लड़ा है. कौन है ये वॉलंटियर्स? ये वॉलंटियर्स इस देश की जनता है. इस देश की जनता ने इस चुनाव को लड़ने का बीड़ा अपने सर पे उठाया था. कई लोग अपनी नौकरियां छोड़ के आए हुए हैं, कई लोग नौकरियों से छुट्टियां लेके आए हुए हैं, कई लोगों ने अपनी दुकानें बंद कर दी हैं. ये सारे आम लोग हैं, इनमें एक भी पेड कार्यकर्ता नहीं है. ఆశాంతం జనంతో మమేకం కావడానికి ప్రాధాన్యమిచ్చిన కేజ్రీవాల్ ఆప్ అభ్యర్థులు ప్రభుత్వం ఇచ్చే రక్షణను తీసుకోలేదు. ప్రచారంలోనూ ప్రజలకు అర్థం కాని విషయాలను ఆమ్ ఆద్మీ ఎక్కడా చెప్పడం లేదు. వాగ్దానాలతో ఆశలు కల్పించడం లేదు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 మంది కార్యకర్తలు రోజుకు ఒక్కొక్కరు కనీసం 100 మంది ప్రజలను కలిసి మాట్లాడాలని ప్రణాళిక రూపొందించుకుని అమలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా రోజు 5-6 బహిరంగ సమావేశాల్లో పాల్గొనేవారు. టీ దుకాణాలు, పార్కులు, సినిమా హాళ్లు, కళాశాల ప్రాంగణాలు రద్దీ కూడళ్లు. ఎక్కడ 10 మంది కనిపిస్తే అక్కడే ఆమ్ ఆద్మీ ప్రచారం. సభల్లో కేజ్రీవాల్ ప్రసంగం కూడా చాలా స్పష్టంగా సాగింది. ఇవే అంశాలు సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉండే మధ్యతరగతి, మేధావి వర్గాల్ని కూడా పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయి. 57.6% నుంచి 65.7% పెరిగిన ఓటింగ్ శాతమే అందుకు నిదర్శనం కూడా. గతం కంటే 8.1% పెరిగిన ఓటింగ్ సరళి లక్ష్యం ఏంటో ఫలితాలు స్పష్టం చేశాయి. అందుకే ఇప్పుడు రానున్న 2014 ఎన్నికలకు ఆమ్ ఆద్మీ ప్రస్థానం ఓ నమూనా కాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ చతురత, వ్యూహాత్మక అడుగులు, అద్భుతమైన వాగ్దాటి, ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు, సాహసోపేత నిర్ణయాలు, ఇలా అన్ని విషయాల్లో తనదైన ముద్ర వేస్తూ దేశ రాజకీయాల్లో ఓ వ్యక్తి సంచలనాలు సృష్టిస్తున్నారు. ఓ నాయకునికి ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న ఆ వ్యక్తే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ. ఏడాది కిందటి వరకు గుజరాత్కే పరిమితమైన నమో ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ముఖచిత్రంగా మారిపోయారు. అందుకే 4 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయానికి మోడీ మేనియా కూడా ఓ కారణమని చెప్పక తప్పదు. 2014 ఎన్నికలకు సెమీఫైనల్గా భావించిన ఎన్నికల్లోనే మోడీ హవా కొనసాగిందంటే ఇక అసలైన పోరులో నమో నాయకత్వం ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందనేది అందరి మెదళ్లను తెరుస్తోన్న ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం మోడీ ఎలా సన్నద్ధమవుతున్నారు? ప్రత్యర్థుల్ని చిత్తు చేసేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? మిత్రపక్ష, ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం చేస్తున్న ప్రయత్నాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయదుందుభి మోగించింది. సర్వేలు వెల్లడించిన స్థానాల కంటే ఎక్కువే సాధించగలిగింది. భాజపా చారిత్రాత్మక విజయం వెనుక ఎన్నో కారణాలు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి మంత్రంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో అధికార పీఠాన్ని నిలబెట్టుకోగా, కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలు, ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్ల రాజస్థాన్, ఢిల్లీలో భాజపా సత్తా చాటింది. ఈ 4 రాష్ట్రాల స్థానిక పరిస్థితులు కాకుండా భాజపా విజయానికి దోహదం చేసిన మరో అంశమూ ఉంది.
అదే మోడీ మానియా. పేరుకు శాసనసభ ఎన్నికలే అయినా కాంగ్రెస్ భాజపా మధ్య పోరు సార్వత్రిక ఎన్నికలను తలపించింది. ఈ పరిస్థితికి కారణం మోడీనే అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. 2014 ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించిన ఈ ఎన్నికల్లో ఓటరుపై ప్రభావం చూపిన అంశాల్లో మోడీ కూడా ఒకరనేది నిస్సందేహంగా ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఏడాది క్రితం గుజరాత్ లో వరుసగా మూడోసారి భాజపాను అధికారంలోకి తెచ్చి పార్టీ చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరతీశారు మోడీ. అప్పటి నుంచే ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైందంటూ పార్టీలోనూ రాజకీయ విశ్లేషకులు వార్తా మాధ్యమాల్లోనూ చర్చలు మొదలయ్యాయి. మాకు రాహుల్, మీకు ఎవరన్న కాంగ్రెస్ నేతల విమర్శలతో భాజపా అధిష్టానంలో అంతర్మథనం మొదలైంది. కాంగ్రెస్ సవాళ్లకు సమాధానం చెప్పాలంటే మోడీనే రంగంలోకి దించాలని నిర్ణయించారు. ముందుగా పార్టీ పార్లమెంటరీ బోర్డులో మోడీకి స్థానం కల్పించి వ్యూహాత్మకంగా గోవా పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రచార బాధ్యతలు అప్పగించారు. హిందుత్వవాది అని, గోద్రా అల్లర్లకు బాధ్యుడని ఇలా మోడీకి వ్యతిరేకంగా ఎన్ని విమర్శలొచ్చినా పార్టీ అధిష్టానం దేన్ని లెక్క చేయలేదు. చివరకు కురువృద్ధుడు అద్వానీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినా భాజపా అధిష్టానం ఆయన్ను ఒప్పించడానికి ప్రయత్నించిందే తప్ప నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ 13న ఏకంగా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి అధిష్టానమిచ్చిన బాధ్యతలను నిర్వర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించిన మోడీ ప్రధాని అభ్యర్థిగా నియమితుడయ్యాక మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100కి పైగా సభలు నిర్వహించి కాంగ్రెస్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. రాజకీయ చతురత, చలోక్తులతో భాజపా సిద్ధాంతాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. సామాన్యులకు అర్థమయ్యే సాధారణ భాషలోనే ప్రసంగిస్తూ ప్రజలను ఆకట్టుకోవడం మోడీ ప్రత్యేకత. స్థానిక సమస్యలు, జాతీయ అంశాలను మేళవిస్తూ పేదలను ప్రభావితం చేసే అంశాలపైనే ప్రసంగించడం మోడీ నైజం. 4 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా దాదాపు 60 ర్యాలీల్లో పాల్గొన్న మోడీ ప్రతి చోట దూకుడును ప్రదర్శించారు. కాంగ్రెస్ అవినీతి, వారసత్వ రాజకీయాలు, రాహుల్ను షెహజాదాగా సంబోధించడం ఇలా అన్ని రకాలుగా ప్రత్యర్థి పార్టీపై విరుచుకుపడ్డారు. అందుకే ఓటరు మహాశయులను ప్రభావితం చేసిన అంశాల్లో మోడీ కూడా ఒకరని చెప్పక తప్పడం లేదు. 2014 ఎన్నికల్లో అవినీతి అంశం కీలక పాత్ర పోషించనున్న తరుణంలో భాజపా అవినీతిరహిత పాలన అందిస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాల్సిన బాధ్యత మోడీపై ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన నమో భాజపా పాలిత రాష్ట్రాల్ని అభివృద్ధికి సంకేతాలుగా చూపుతూ దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. భాజపా అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అలాంటి సుపరిపాలన అందిస్తామంటూ అన్ని వర్గాల వారికి భరోసా ఇస్తున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ యువతకు సైతం మోడీ చేరువవుతున్నారు. 4 రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ అనుసరించిన ఈ వ్యూహం సత్ఫలితాలనే ఇచ్చింది. రాజస్థాన్లో పార్టీ అధికారంలోకి రావడానికి మోడీనే కారణమని వసుంధరా రాజే చెప్పడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మోడీ సారథ్యంలో 2014 ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారంటే నమో ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014 में अब दिल्ली में सरकार बनाना है. श्रीमान नरेंद्र मोदी जी के नेतृत्व में हम जो चुनाव लड़ रहे हैं, हमारे 29 सीट आनुपातिक दृष्टि से सबसे ज्यादा सीटें अगर दिल्ली में सरकार बनाने के लिए कोई देगा प्रदेश, वो प्रदेश मध्य प्रदेश हो. उसके लिए कोई कसर हम नहीं छोड़ेंगे. దేశవ్యాప్తంగా ప్రజలకు భాజపాపై విశ్వాసం కల్పించడంతో పాటు మిత్రపక్షాలతో సయోధ్య నెరపడం, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడంపైన మోడీ ప్రత్యేకతను చాటుతున్నారు. భాజపా అధిష్టానం మోడీ చేతికి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన జేడీయూ లోటు భర్తీ చేసేందుకు నమో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జేడీయూ మంచి పట్టు సాధించిన బీహార్లో భాజపాను బలోపేతం చేసేందుకు ఇటీవల పాట్నాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు మోడీ. సభ ప్రారంభానికి కొన్ని గంటల ముందే పాట్నాలో బాంబు పేలుళ్లు సంభవించినా నమో మాత్రం వెరవలేదు. లక్షలాది జనవాహిని మధ్య విజయవంతంగా సభ నిర్వహించి నితీష్ కు గుబులు పుట్టించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమంటూ అన్ని సర్వేలు చెబుతోన్న వేళ భవిష్యత్తులో జేడీయూ తిరిగి ఎన్డీఏలో చేరినా ఆశ్చర్యపడనక్కర్లేదు. అదే జరిగితే జేడీయూ పునరాగమనానికి మోడీయే ప్రధాన కారణమని అందరూ అంగీకరించాల్సిందే.
సంకీర్ణ ప్రభుత్వాల శకం నడుస్తున్న తరుణంలో జాతీయ పార్టీలు అధికారం చేపట్టాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరి. 2014 ఎన్నికల్లో భాజపాను అధికార పీఠంపై కూర్చోబెట్టాలంటే ప్రాంతీయ పార్టీలను మోడీ మచ్చిక చేసుకోక తప్పదు. ఈ విషయాన్ని గ్రహించిన మోడీ తమిళనాడులో జయలలిత సహాయం కోసం ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగించడం ఎన్నికల వ్యూహంలో భాగమే. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతోనూ మోడీ మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నారు. చంద్రబాబు కూడా కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నందున భవిష్యత్తులో తెలుగుదేశం సహాయాన్ని తీసుకునే దిశగా మోడీ పావులు కదుపుతున్నారు. హిందుత్వ ప్రతినిధిగా ఎదిగిన మోడీ రాజకీయ జీవితానికి ఆ హిందుత్వవాదమే అడ్డుగా నిలుస్తోంది. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా, సార్వత్రిక ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా, పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఇలా మోడీని కీలక స్థానాలకు ప్రతిపాదించిన ప్రతిసారి హిందుత్వ అంశమే తెరపైకి వచ్చింది. హిందుత్వవాదంపై సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీల విమర్శలను చిరునవ్వుతో స్వీకరించిన మోడీ ఇప్పుడు లౌకికవాదిగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశం తర్వాతే ఏదైనా అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇటీవల పాట్నా బహిరంగ సభలో ప్రసంగిస్తూ హిందూ ముస్లింలు ఒకరిపై ఒకరు కాకుండా కలిసికట్టుగా పేదరికంపై పోరాడాలి అంటూ పిలుపునిచ్చారు. ఆలయం కంటే మరుగుదొడ్డి ప్రధానమనే నినాదంతో రేపటి లక్ష్యానికి మోడీ బాటలు వేస్తున్నారు. అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేస్తున్న మోడీ 2014 ఎన్నికల్లో భాజపాను అధికారంలోకి తేవడమే అంతిమ లక్ష్యంగా నిరంతరం వ్యూహరచనలు చేస్తున్నారు. భాజపా 272కు పైగా పార్లమెంటు స్థానాల్లో విజయఢంకా మోగించేందుకు అవసరమైన అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. ముందుగా ఎక్కువ లోక్సభ స్థానాలున్న రాష్ట్రాలపైనే మోడీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. 80 లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో తన సన్నిహితుడు అమిత్ షాకు భాజపా బాధ్యతలు అప్పగించారు. 48 ఎంపీ స్థానాలున్న మహారాష్ట్ర, 40 ఎంపీ స్థానాలున్న బీహార్లోనూ భాజపా పట్టు సాధించేందుకు మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. యడ్యూరప్పను తిరిగి పార్టీలోకి చేర్చుకుని కర్ణాటకలో పూర్వ వైభవం సాధించేందుకు నమో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక భాజపా అధికారంలో ఉన్న గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవాల్లో పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోడీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల పార్టీ బాధ్యులకు దిశానిర్దేశం చేశారు. మోడీ ప్రభావం గుజరాత్కే పరిమితమని పదే పదే విమర్శిస్తోన్న కాంగ్రెస్ కు 4 రాష్ట్రాల ఫలితాలతో మోడీ ధీటైన జవాబే ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే ఊపును కొనసాగించేందుకు నమో సన్నద్ధమవుతున్నారు. నమస్కారం.